చేసిన మా మారుతి గారికి ఎప్పటికీ మీరు రుణపడి ఉంటాం. ఎందుకోసంటే ఆ సినిమాకి ఎంత కష్టపడ్డారో నేను కళ్ళారా చూశాను. అది మీకు అది చిన్న సినిమా అనిపించవచ్చు, కానీ అది డబ్బులకి వాల్యూ కంటే దాని విలువ చెప్పలన్నమాట. అది అంత వాల్యుబుల్ సినిమా, అంత కష్టపడి చేసిన సినిమా అది. దానికోసం నేను అప్పట్లో చూసినప్పుడు చిన్న చిన్న లోటుపాట్లు అన్నీ మారుతి గారు ఎంత స్ట్రగుల్ అయ్యేవారో, ఎస్కేఎన్ గారు కానీ శ్రీనివాస్ గారు కానీ చాలా చాలా కష్టపడి చేశారు. అలాంటి సినిమా ఇప్పుడు 12 years కంప్లీట్ చేసుకొని మళ్ళీ రిలీజ్కి వచ్చిందంటే చాలా ఆనందంగా ఉంది నాకు. ఆ సినిమాలో మారుతి గారు నా క్యారెక్టర్ ఇచ్చారు, మనమ్మ క్యారెక్టర్. అప్పటి వరకు నేను ఒక్కొక్క సీన్ క్యారెక్టర్ చేస్తూ వచ్చేవాడిని. మారుతి గారు నాకు ఫుల్ లెంత్గా ఈ రోజుల్లో నా కోసం ఒక మంచి క్యారెక్టర్ డిజైన్ చేసి, ఒక మనమ్మ ఇప్పటికి కూడా జనాల్లో మనమ్మ అనే క్యారెక్టర్ అలా అందరి మనసులో ఉండిపోయింది. అలాంటి క్యారెక్టర్ పెట్టి నాకు అవకాశం ఇచ్చినందుకు రియల్లీ థ్యాంక్ యూ సార్. ఈ రోజుల్లో సినిమా ఇవాళ ఆఫ్టర్ 12 years రిలీజ్ చేయడానికి మా శ్రేయస్ శ్రీనివాస్ గారు పూనుకున్నారు. ఈ సినిమా ప్రొడ్యూస్ చేసిన ఎస్కేఎన్ సీను ఇద్దరు యాక్చువల్గా ఏంటంటే మేము చాలా చిన్న బడ్జెట్ అనుకుని సరదాగా తీసిన సినిమా. అప్పుడు నిజంగా మా లైఫ్లో మార్చి ఒక 12 సంవత్సరాలు ఇంత ఒక మంచి సక్సెస్ఫుల్ జర్నీని కంటిన్యూ చేస్తున్నాము. నిజంగా ఇది చాలామందికి ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఇలాంటి సినిమాని ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తే కూడా చాలా బాగుంటుందని తను ఫీల్ అవ్వడం, తన్ని రిలీజ్ చేయడానికి థియేటర్స్కి తీసుకొస్తున్నారు రేపొద్దున. సేమ్ 12 ఏళ్ల క్రితం March 23rd ఈ సినిమా రిలీజ్ అయింది. మళ్ళీ 2024 March 23rd ఈ సినిమా రిలీజ్ అవ్వటం నిజంగా స్క్రీన్ మీద మళ్ళీ కంప్లీట్ సినిమా చూడబోతున్నాననే అంటే ఆ నాస్టాలజికల్ ఫీలింగ్ అది మాటల్లో చెప్పలేను. ఎందుకంటే ఫస్ట్ ఇది గోకుల్ థియేటర్లో సినిమా చూసినప్పుడు అప్పుడు ఉన్న హై మామూలుగా కాదు. ఎందుకంటే మా లైఫ్లో టర్న్ అయిపోయింది అక్కడి నుంచి ఆ రోజు నుంచి పని చేస్తూనే ఉన్నాను. నిజంగా ఇప్పుడు ఎంత పెద్ద సినిమా తీస్తున్నా ఈ రోజుల్లో అప్పుడు అది ఇచ్చిన ఆ స్వీట్ మెమరీ కానీ అది మాటలో చెప్పలేను. అలాంటి సినిమాని మళ్ళీ ఒకసారి మీ ముందుకు తీసుకొస్తున్నాము. అది ఒకసారి మీరందరూ చూసి మళ్ళీ ఆనందిస్తారని చెప్పి కోరుకుంటున్నాం. ఈ సినిమాని ఇట్లా రిలీజ్ చేస్తూ మళ్ళీ నాకు ఈ ఫీలింగ్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేసిన మా శ్రేయస్ శ్రీనివాస్కి నిజంగా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అప్పుడు ఇప్పుడు అదే ప్యాషన్తో వర్క్ చేస్తున్న పర్సన్ చాలా హ్యాపీగా ఉంది మళ్ళీ మీ ముందుకు ఇలా రావటం. థ్యాంక్ యూ సో మచ్. ఎన్ని సినిమాలు వచ్చినా ఈ రోజుల్లో అనేది మా అందరి కెరీర్స్లో చాలా స్పెషల్ సినిమా. అప్పటి వరకు ఒక పిఆర్ఓగా ఉన్న నన్ను ప్రొడ్యూసర్గా మార్చింది నా స్నేహితుడు శ్రేయస్ మీడియా శ్రీనివాస్, నేను కలిపి చేసిన సినిమా. తను కూడా ఒక ప్రొడ్యూసర్గా ఇంకా బిజీ పర్సన్గా మార్చింది ఈ సినిమా. అలాగే ఇండస్ట్రీకి మారుతి గారు లాంటి ఒక మంచి దర్శకుని పరిచయం చేసింది. అలాగే ఈ సినిమాలో పనిచేసిన నటీనటులందరికీ కూడా ఒక మంచి ప్లాట్ఫామ్, టెక్నీషియన్లకి కాసల్ శ్యామ్ గారు, ఇక్కడ కుమార్, ఇక్కడ మనమ్మ అందరూ కూడా చాలా అందరికీ, మ్యూజిక్ డైరెక్టర్ జేబీ అందరికీ కూడా చాలా మంచి కెరీర్స్ని ఇచ్చింది. అంటే ఒక ఏదో అంటారుగా అమృతం కోసం చిలికినప్పుడు ఎన్నో ఇలా బై ప్రోడక్ట్స్ వస్తాయి. అలా ఈ రోజుల్లో నుంచి వచ్చిన మేము అందరం ఈ రోజుల్లో బై ప్రోడక్ట్స్ మా అందరికీ ఒక స్పెషల్ కెరియర్. ఎందుకంటే నిన్న ఆ రోజు జరిగిన మొదలైన జర్నీ నిన్న మొన్నట సక్సెస్ఫుల్ బేబీ వరకు నాకు కొనసాగుతుంది. అలాగే మారుతి గారు డైరెక్టర్ సాబ్, రాజా సాబ్ అనే పెద్ద సినిమా ప్రభాస్ గారితో పాన్ ఇండియా సినిమా డైరెక్ట్ చేస్తున్నారు. శ్రేయస్ మీడియా శ్రీనివాస్ చాలా బిజీగా సౌత్ ఇండియన్ #1 ఈవెంట్ ఏజెన్సీగా ఎదిగాడు. ఇంకా ఎన్నో సినిమాలు తీశాడు. సో మా అందరి కెరీర్లో ఇది ఒక టర్నింగ్ పాయింట్. అంటే ఈ సినిమా రిలీజ్ అంటే ఏదో ఆ సినిమా రిలీజ్ చేస్తే డబ్బులు వస్తాయి అదనే కాదు, ఒక పుష్కర కాలం, ఇది ఒక ఎవాల్యుయేషన్ ఆఫ్ అవర్ కెరియర్స్. మా కెరియర్స్లో ఎలా ఎదిగాం ఏంటి అనేది ఒకసారి ఆ వింటేజ్ మెమరీస్ చూసుకోవాలని శ్రేయస్ శ్రీనివాస్ దీన్ని రేపు మా చాలా గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నాడు. సో అందరికీ కూడా ఒకసారి 12 ఏళ్ల క్రితం ఒక 5D అనేది మారుతి గారు 5Dతో ఒక సినిమా చేస్తే ఆ 5Dతో సినిమా తీయచ్చు, దాని నుంచి బొమ్మ వస్తుంది, చాలా ఇన్స్పిరేషన్ వచ్చింది. అప్పుడు ఆర్జీవి గారు కూడా వేసిన ట్వీట్ నాకు ఇంకా గుర్తుంది. 5Dతో నేను ఫెయిల్ అయ్యాను, మారుతి సక్సెస్ అయ్యాడు.
సో రెవల్యూషన్ ఇది ఇండస్ట్రీ కంటే అది ఒక రెవల్యూషన్ ఫిల్మ్. ఎందుకంటే అప్పటి వరకు పెద్ద పెద్ద కెమెరాలు, పెద్ద పెద్ద టెక్నాలజీ, పెద్ద పెద్ద బడ్జెట్లతోనే సినిమా చేయాలనుకున్నాడు. ఒక 50 లక్షల లోపు బడ్జెట్తో ఒక 5D కెమెరాతో చేయడం అనేది ఎన్నో సినిమాలకు, ఎన్నో యూత్ సినిమాలకు ఆజ్యం పోసింది. ఆ తర్వాత పెద్ద పెద్ద స్టార్స్ సినిమాలు కూడా 5D కెమెరా, డిజిటల్ కెమెరాతో తీయడం మొదలైంది. సో డిజిటల్ రెవల్యూషన్ సృష్టించిన మారుతి గారికి మరొకసారి సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే అప్పటి నుంచి మాకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు, అల్లు అరవింద్ గారు, అలాగే మా 100 days ఫంక్షన్కి దాసనారాయణరావు గారు, ఇలా ఇండస్ట్రీ నుంచి ఎన్నో పెద్దలు ట్రైలర్ లాంచ్కి ఎంతోమంది సన్నిహితులు అందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించారు. ఒకళ్ళ కెరీర్ ఎదిగిందంటే అది ఒక్కరోజు కష్టం కాదు, ఒకళ్ళతో కాదు, అంతమంది కలిసి టీమ్గా ఎదిగితేనే ఇది. సో ఈ ప్రాసెస్లో మాకు అందరికీ సహకరిస్తున్న మిత్రులు, శ్రేయాభిలాషులకు, ముఖ్యంగా ఒక మంచి కంటెంట్ ఉంటే, యూత్ కంటెంట్ ఉంటే ఎప్పటికీ ఆదరిస్తున్న యూత్కి, ప్రేక్షకులందరికీ కూడా ఈ 12 ఏళ్ళ సందర్భంగా మా కెరీర్లో ఇచ్చిన ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బిగినింగ్ ఒక మంచి హిట్ సాంగ్తో లాంచ్ చేసాం సినిమా, అప్పుడు రింగ్ ట్రింగ్ అని. ఆ సాంగ్ అనేది యూత్ని అలా పట్టేసుకుంది. ఆ సాంగ్ నాకు ఇప్పటికీ ఒక మంచి సాంగ్స్లో అది వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్. ఆ సాంగ్ రాసిన నాకు కాసర్ల శ్యాము నాకు ప్రతి సినిమాలో ఒక పాట రాసుకుంటూ వచ్చాడు తర్వాత కూడా. అదొక మంచి మెమరీ అని చెప్పచ్చు. మీడియా మిత్రులకు నమస్కారం. ఎంత పెద్ద యాత్ర అయినా ఒక్క అడుగుతో ప్రారంభమవుతుందని ఈ రోజుల్లో అని ఆ రోజు ఎందుకు పెట్టారో పేరు, కానీ ఈ రోజుల్లో ఇంకా స్టిల్ అది అట్లాగే ఉంది. ఈ రోజుకి కూడా అదే కంటెంట్ నడుస్తుంది, ట్రెండ్ కూడా అట్లాగే ఉంది. ఒక స్ట్రాంగ్ పర్సన్, ఒక విజనరీ ఉన్న, ఒక కంటెంట్ ఉన్న డైరెక్టర్ ఎదిగితే తన వెంట ఎంతమంది ఎదగవచ్చు అనేది మేమందరం ఉదాహరణ కావచ్చు. ఎందుకంటే నా కెరీర్కి నాకు ఒక బలమైన పునాది వేసిన సినిమా ఈ రోజుల్లో. మామూలుగా పాటలు ట్యూన్కి రాస్తాము, లేదా రాసిన దానికి ట్యూన్ చేస్తారు, కానీ నా కెరీర్ స్టార్టింగ్లో నాతోనే ముందు సిచ్యువేషన్ అన్నీ చూపించి, ఆ సీన్ అన్నీ చూపించి దానికి పాట రాయించారు నాతో పాటు. అంత స్ట్రాంగ్గా నాకు అప్పుడే ఒక పునాది వేసిన సినిమా ఇది. మీరు చూస్తే గుడ్ ఫ్రెండ్స్ గ్రూప్ అని, అప్పటి నుంచి ఇన్ని సంవత్సరాలుగా ఇంత మంచి ఫ్రెండ్స్ అందరూ ఒక్కటిగా ఉండి తను నడుచుకుంటూ తన వెంట వేలు పట్టుకొని మాలాంటి టెక్నీషియన్స్ని ఎంతోమందిని నడిపించిన మారుతి గారికి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, శ్రేయసీ అన్నకి, ఎస్కే అన్నకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు 12 సంవత్సరాలు అయిందంటే ఈ పుష్కర కాలం ఇంకా నడుస్తుంది. ఆ రోజుల్లో అప్పట్లో ఆ పాటలో నేను రాశా, పొద్దున్నే పరిచయం, మధ్యాహ్నం మ్యాట్ని, సాయంత్రం సయ్యాట, రాత్రికి బయట అని. ట్రెండ్ ఇంకా అట్లాగే ఉంది, ఏం మారలేదు. అంటే 12 సంవత్సరాల కిందట జరిగే ఈ సిచ్యువేషన్ని తను కలలు కానీ తను విజన్ చేసి, తన కెమెరా కన్నుతో, తన పెన్నుతో ఆలోచించి ఇప్పటికీ స్టిల్ ఇంకా లైవ్ ఉందంటే అప్పటికి ఎంత అడ్వాన్స్ మారుతి గారు అర్థం చేసుకోవచ్చు. అందుకని ఇంకా స్ట్రాంగ్గా ఒక డైరెక్టర్గా నిలబడి మంచి సినిమాలు అందిస్తూ ఎంతోమంది టెక్నీషియన్స్కి, నటులకి, నటీనటులకి అందరికీ ఒక లైఫ్ ఇస్తున్నందుకు మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. గుడ్ ఫ్రెండ్స్ ఇప్పుడు రిచ్ ఫ్రెండ్స్, అంటే రిచ్ అంటే డబ్బులనే కాదు, దే ఆర్ గ్రోయింగ్, పెద్ద స్థాయికి వెళ్ళారు. ఐఎమ్ సో హ్యాపీ. అంటే వాళ్ళతో ఈరోజు అంటే మొదట్లో ఉన్నాను కాబట్టి ఇప్పటికీ నాకు ఆ ఛాన్స్ ఉంది. ఐఎమ్ సో గ్లాడ్. కాబట్టి ఈ ఫిలిం మేకింగ్ అనేది నాకు తెలిసి ప్రపంచ చరిత్రలోనే ఎక్కడ జరిగి ఉండదు. అప్పటికే నేను కొంచెం పెద్ద రియాలిటీ షోలు అవి చేసి వచ్చాను. ట్రాలీలు పెట్టి, అదేంటో పైప్ లైన్లు పెట్టి ట్రాలీలు పెట్టడం ఏంటో, సొంత లైట్లు తయారు చేయడం ఏంటో, ప్రొడక్షన్లో సమోసాలు పెట్టి అసలు మారుతి గారు అసలు అంటే కన్స్ట్రక్టివ్గా ఎదగడం ఎప్పుడు కూడా గొప్ప విషయం. ఇంకోటి ఏంటంటే టెక్నీషియన్స్కి కానీ ఎవరికైనా చెప్పేది, పిండికి తగ్గ రొట్టె ఉండడం మారుతి గారు తెలుసు. పెద్దదైతే ఎలా చేయాలి, చిన్నదైతే ఎలా చేయాలి అనుకున్నప్పుడే ఆ చిన్న సినిమాని ఎట్లా చేయాలని చాలామంది అంటే రియల్గా మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలండి. ఆ టైంలో ముక్కుమోహన్ తెలీదు, నేను ఎవరో అసిస్టెంట్ డైరెక్టర్ని మారుతి గారి దగ్గర పోస్టర్స్లో అంత పెద్దగా వేయడం, శ్రేయశ్రీన్ గారు దర్ ఇస్ బిగ్ పోస్టర్స్, అసలు ఎంత ధైర్యంగా వేస్తున్నారు సార్, అసలు మేము ఎవడో తెలియదు. ఏంటంటే దే బిలీవ్ కంటెంట్, అందులోంచి మీకు పేరు వస్తుంది, మిమ్మల్ని బట్టి ఏం చేయట్లేదులే అన్నారు. బట్ వండర్ఫుల్. అంటే మీరు ఏదైతే యాక్టింగ్లో కూడా నేను ఒక్కొక్కసారి మనకే డౌట్, సార్ ఇది అవుద్దా, ప్రతి దగ్గర నేను ఫెయిల్ అయ్యా. ఏదైతే నేను క్వశ్చన్ అడిగానో అవుద్దు చూడు అక్కడ అన్నాడు ఆయన, ఎగ్జాక్ట్లీ థియేటర్లో
అంత అక్యురేటెడ్గా చెప్పారు మీరు. ఇదేదో ఇక్కడ పోవడం కాదు, 12 సంవత్సరాల కింద. సో గ్రేట్, మీరు ఊరికే కాదు బాండ్ ముందే ప్రిపేర్ అయిపోయారు మీరు ఇక్కడ కొట్టేద్దామని. సో ఐఎమ్ సో గ్లాడ్ ఈరోజు అంత పెద్ద స్థాయిలో ఉన్న మారుతి గారితో ఇంకా నా జర్నీ ఉంది. ఐఎమ్ సో హ్యాపీ. ఈ రోజుల్లో తర్వాత కూడా చాలా పరిపూర్ణత వచ్చింది, కానీ వెనక్కి తిరిగి చూస్తే అక్కడ చాలా జాయ్ ఉంది. అప్పుడు ఎగ్జైట్మెంట్తో ఇలాగే మాట్లాడాను, ఇప్పుడు ఎగ్జైట్మెంట్తో కూడా ఉన్నాం, రిలీజ్ కాబట్టి. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ వాచ్. ఖచ్చితంగా ఇది మీరు చూడాలి, ఎందుకంటే ఈ కంటెంట్ ఒకటే చిరస్నామం అంటారు కదా అట్లా. ఎందుకంటే ప్రేమ, చీటింగు ఇవన్నీ ఓల్డ్ ఫ్యాషన్ కాదు, అప్పులో బాగుండేదండి ఇప్పుడు కొత్త అండి కదా. ఎక్కడైనా యూత్ కానీ ప్రేమ కానీ ఆ యొక్క స్టెబిలిటీ అలాగే ఉంటుంది. అది ముందే ఊహించేశారు మారుతి గారు. ఎన్ని సంవత్సరాలు ఈ రోజుల్లో రిలీజ్ చేయొచ్చు. మేము లాస్ట్ 12 ఇయర్స్ నుంచి ఇక్కడ ఉన్నామంటే బికాజ్ ఆఫ్ మీడియా సపోర్ట్. మేము ఓన్లీ ప్రమోషన్స్ ఇండస్ట్రీలో ఉన్నాము. సో నాకు ఫస్ట్ నుంచి సపోర్ట్ చేసిన మీడియా అందరికీ మరొకసారి ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ రోజుల్లో రిలీజ్ గురించి మాట్లాడాలంటే ఇది మా ముగ్గురికి ఒక ఎమోషనల్ జర్నీ. నాకు, మారుతి గారికి, ఎస్కేఎన్ అన్నకి. మేము 2008 నుంచి ఆల్మోస్ట్ నేను ఎస్కేఎన్ అన్న ప్రమోషన్స్లో ఉన్నాము. అలాంటి టైంలో మాకు మారుతి గారు పరిచయం అవ్వడము, ఒక కాన్సెప్ట్ అనుకోవడము. 2010 రథసప్తమి రోజు మారుతి గారికి అది చెప్పడం, సరదాగా 40 lakhsలో తీద్దాం అనుకోవడం, దాని రోజు ముందుకెళ్ళడం. 2010 నుంచి 2012 దాకా మా దగ్గర ఎప్పుడు డబ్బులు ఉంటే అప్పుడు షూటింగ్ పెట్టడం. అలా 45 lakhsలో మూవీ కంప్లీట్ చేసాం. చేసి ఈ రోజుకి 12 ఏళ్ళు అవుతుంది ఆ మూవీ రిలీజ్ అయ్యి. ఆ మూవీ ఎంత సంచలనం చేసిందో మీ అందరికీ తెలుసు. అప్పట్లో కంటెంట్ ఈజ్ కింగ్ అని ఇప్పుడు నమ్ముతున్నారు. 2012లో మారుతి గారి కంటెంట్ ఈజ్ కింగ్ అని నమ్మి ఈ రోజుల్లోనే సినిమాని తీయడం జరిగింది. సినిమా తీసిన తర్వాత దాన్ని ఎలా ప్రమోషన్ చేయాలనేది నేను ఎస్కేఎన్ అన్న ఆలోచించుకొని దాన్ని మూవీ తీసిన దానికంటే డబల్ ప్రమోషన్ ఖర్చు పెట్టాము. ప్రమోషన్ ఖర్చు పెట్టి దాన్ని December 21, 2011 థియేటర్ ట్రైలర్ రిలీజ్ చేయడం జరిగింది. థియేటర్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత సినిమా అందరూ ట్రైలర్ అద్భుతంగా ఉంది, ఎక్స్ట్రాడినరీ ఉంది అని చెప్పారు. కానీ బయ్యర్స్ ఎవరు ముందుకు రాలే, ఎక్కడ బిజినెస్ జరగట్లేదు, అందరు సైలెంట్ అయిపోయారు. ఆ టైంలో నేను ఎస్కేఎన్ అన్న అందరం కూర్చొని దీన్ని ప్రమోషన్తో లేపుదాం, సినిమాని కంటెంట్లో దమ్ముంది అని ఫిక్స్ అయిపోయాం. ఫిక్స్ అయిపోయి December 31 మళ్ళీ ఒక 5 lakhs అప్పు తెచ్చి ఒక 2 టాప్ ఛానల్స్లో థియేటర్ ట్రైలర్ని ఫుల్గా, అప్పుడున్న టాప్ ఛానల్స్ TV9, ఎన్టీవీ, ఈటీవీ ఛానల్స్ అన్నీ ఉన్నాయి. బట్ TV9, ఎన్టీవీలోనే మాకు ట్రైలర్స్కి పర్మిషన్ ఇచ్చారు వేయడానికి. అప్పటిదాకా టీవీలో ట్రైలర్స్ కల్చర్ లేదు న్యూస్ ఛానల్స్లో. అలాంటిది January 1, 2012 100 times వేసాం ట్రైలర్. అప్పట్లో అది బిగ్గెస్ట్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి, అప్పట్లో సోషల్ మీడియా కూడా లేదు. మేము 2012 అంత అగ్రెసివ్గా లేదు సోషల్ మీడియా. మాకు ఎక్కువ ఉన్నది టీవీ మీడియం ఒక్కటే. కరెక్ట్గా ఆ రోజు నుంచి 1 weekలో మా సినిమా బిజినెస్ మొత్తం జరిగిపోయింది. సినిమా మొత్తం బిజినెస్ అయిపోయిన తర్వాత ఇంకా ప్రమోషన్ చేసుకుంటూ వెళ్ళాం. అప్పటిదాకా చిన్న సినిమా అనేవాళ్ళు ప్రమోషన్ చూసి ఇదేంద్ర వీళ్ళు పెద్ద సినిమాలాగా ప్రమోషన్ చేస్తున్నారన్న ఫీలింగ్ క్రియేట్ చేశాం. హైదరాబాద్లో ఉన్న టాప్ యూనిపోల్స్, టాప్ బస్ షెల్టర్స్, అన్ని రకాల ప్రమోషన్స్, ఎన్ని రకాలంటే అన్ని రకాల ప్రమోషన్స్కి రీచ్ చేశాం. బేసిక్ ఇది అంతా ఎందుకు చెప్తున్నానంటే, కంటెంట్లో దమ్ముంటే, కంటెంట్ పక్కా అని ఇట్టో నమ్మితే ప్రమోషన్కి బ్యాక్ స్టెప్ వేయకూడదు. మేము బ్యాక్ స్టెప్ వేయలేదు కాబట్టి ఈ రోజున 12 years తర్వాత మళ్ళీ మేము ముందు కూర్చొని ఆ సినిమా గురించి మాట్లాడుతున్నాం. అలా December 21 ట్రైలర్తో స్టార్ట్ అయిన మా టెన్షను March 23, 2012 మార్నింగ్ షో 10:30కి గూగుల్ థియేటర్లో పడిన తర్వాత, గూగుల్ థియేటర్లో మా టికెట్లు బ్లాక్లో అమ్ముతున్నారు అని కాల్ మాకు వచ్చినప్పుడు, అప్పుడు వచ్చిన మా ఫేస్లో స్మైల్ ఇప్పటికీ మర్చిపోలేము లైఫ్లో. ఆ మెమరీస్ అలాగే ఉన్నాయి. ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే కూడా అన్నీ రికాల్ అవుతున్నాయి మెమరీస్ అన్నీ. ఆ 2 years మా లైఫ్లో జరిగిన సంఘటనలు, ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాము, ఎంత టెన్షన్స్తో మూవీ రిలీజ్ చేశాము, తర్వాత ఎంత హ్యాపీ వచ్చింది, దీనివల్ల ఎంత అనిపించిందంటే, సినిమా రిలీజ్ అయిన ఒక 6 months తర్వాత ఏదో
పని మీద కెమెరా ఏదో సినిమా షూటింగ్కి సారథి స్టూడియోకి వెళ్ళాం. అక్కడ ఒక జూనియర్ ఆర్టిస్టులు పెద్ద ముసలాయన ఒక ఇద్దరు మాట్లాడుకుంటున్నారు ఈ సినిమా గురించి. మాది 100 days పోస్టర్ ఒక మ్యాగజైన్ బ్యాక్ సైడ్ ఉంది, అది చూసుకుంటూ మాట్లాడుకుంటున్నాను, పక్కన కూర్చొని ఈ సినిమా ప్రొడ్యూసర్లు ఎవరు కానీ వీళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, వీళ్ళ వల్ల కొన్ని వందల సినిమాల ప్రొడక్షన్ వచ్చాయి, అందరికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయిందని మాట్లాడుకున్నారు. అది చాలు మా లైఫ్కి. అంటే ఒక చిన్న సినిమా వల్ల కొన్ని వందల సినిమాలు ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. అది బిగ్గెస్ట్ అచీవ్మెంట్ మా లైఫ్లో. అలాంటి స్వీట్ మెమొరీస్ అన్నిటిని కూడా మళ్ళీ గుర్తు చేసుకుంటూ సేమ్ డేట్ రావడం March 23 ఆఫ్టర్ 12 years అవ్వడం, ఒక పుష్కర కాలం తర్వాత మళ్ళీ మీ ముందుకు తీసుకురావడం, దానికి రిలీజ్ అప్పుడు మళ్ళీ మారుతి గారు ఎలా అయితే ప్రమోషన్కి వచ్చారో, ఎలా కలిసి చేసుకున్నామో అలా సరదాగా మళ్ళీ మాట్లాడుకుంటాం, మళ్ళీ ఈరోజు ప్రెస్ మీట్ పార్టిసిపేట్ చేయడం. అప్పుడు March 22 సేమ్ టైంకి ఫుల్ ప్రెజర్లో ఉన్నాం. అప్పుడు డిజిటల్ ప్రింట్లు కాలేదు, అది ముంబైలో కన్వర్షన్ అవ్వలేదు, సౌండ్ 1 minute 2 minutes గ్యాప్ వస్తుంది, ఆ ప్రెజర్లో ఉన్నాం. ఇప్పుడు మీ ముందు ఇలా కూర్చొని మాట్లాడుతున్నాం 12 years తర్వాత. రేపు సినిమా రిలీజ్ చేస్తున్నాం, రిలీజ్. అందరూ అప్పుడైతే ఎలా ఆదరించారో మళ్ళీ అలా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మీడియా వన్స్ అగైన్. అలాగే థ్యాంక్ యూ మారుతి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ ఎస్కే అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్.